హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈరోజు చాలా హెల్దీ రెసిపీ లోటస్ సీడ్స్ అండి. వీటినే మకానా అని కూడా అంటారు. మీరు పిల్లలకి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. బికాజ్ జంక్ ఫుడ్కి ఇప్పుడు ఈ జనరేషన్ అలవాటు పడుతుంది. సో ఆ బయట ఫుడ్ తినడం కన్నా ఇవి చాలా బెస్ట్. హై ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి, అండ్ మన కోసం అయితే కాల్షియం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఇప్పుడు జనరేషన్ అందరికీ బీపీ కామన్ అయిపోయింది. సో మన ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి, అండ్ మన ఫీమేల్స్కి అండ్ మేల్ మన హస్బెండ్స్కి అయితే కనుక, ఆర్ జెంట్స్ ఎవరుంటే మీ ఇంట్లో వాళ్ళకి హార్ట్ పంపింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి. సో ఈ రెసిపీ ఎలా అంటే, ఫస్ట్ మీరు నెయ్యి వేసుకోండి ప్యాన్లోకి. దాంట్లో కారం, ఉప్పు, మసాలా యాడ్ చేసేయండి. దాంట్లోకి సీడ్స్ వేయండి. ఫస్ట్ చాలా మెత్తగా ఉంటాయండి, ఎమ్మటే అయితే ఇవి వేగవు, క్రిస్పీగా అవ్వవు. సో సిమ్లో బాగా వేయించుతూ ఉండండి. ఎప్పుడైతే మీరు పట్టుకున్న తర్వాత ఎలా ఏమంటారు, గొట్టం ఎలా అయితే విరిగిపోతుందో అలా క్రిస్పీగా అవ్వగానే ఇంకా ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఫస్ట్లో అవి అయితే చాలా మెత్తగా ఉంటాయి, కానీ పిల్లలు అయితే లిటరల్లీ చాలా బాగా తిన్నారండి. వాళ్ళకి బాగా నచ్చింది, అందుకని మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. అయిపోయాక సర్వ్ చేసుకోండి. సో ఇవి ఇష్టపడని వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ సగ్గుబియ్యం కూడా హెల్తీ కాబట్టి దీంతో పాటు నేను పాయసం కూడా ట్రై చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అది చూద్దాం రండి. సో పాయసం ఇష్టం లేని వాళ్ళకి ఈ ఫుడ్ అనమాట. ఇప్పుడు పాయసంలోకి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో నెయ్యి, ఆయిల్ యాడ్ చేయండి. దాంట్లో నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసేయండి. అది ఆప్షనల్, మీ ఇష్టం. అండ్ ఇప్పుడు దాంట్లోకి అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పాలు పోయండి. పాలు మరుగుతున్న టైంలో సగ్గుబియ్యం వేయండి. నేను సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. సో ఆ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఎలాచీ పౌడర్ ఉంటే ఓకే, లేదు అంటే ఎలక్కాయలు దంచి వేయండి. వేసిన తర్వాతకి ఇప్పుడు పాలు బాగా మరలాలి. ఆ మరలేటప్పుడు మాత్రమే ఆ లోటస్ సీడ్స్ వేయాలి. అప్పుడే అవి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. సో చూడండి, పాలు ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇలాగా మరుగుతూ ఉన్న టైంలో అవి వేయండి, కొద్దిసేపు ఉంచండి. అండ్ దాంట్లోకి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. సో ఇది బాయిల్ అవుతున్న టైంలో సరదాగా నేను మిమ్మల్ని ఒక పొడుగుతున్నాను కదా, ఏంటంటే పిడికలంతా పిట్టండి. ఎత్తితే చెవు దగ్గర గోల చేస్తుంది, ఐ మీన్ ఊసులాడుతుంది. ఏంటో ట్రై చేయండి. ఈ వీడియో ఎండింగ్ లోపు మీరు ట్రై చేయండి. సో టిప్, ఐ మీన్ క్లూ ఏంటంటే, మన ఈ జనరేషన్లో మనం ఎక్కువ వాడుతుంది, మ్యాక్సిమం మన లైఫ్లో పార్ట్ అయిపోయింది అది. సో ఇంకో చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికాయి అండ్ లోటస్ సీడ్స్ కూడా ఉడుకుతున్నాయి. మీరు కొంచెం ఇలాగా కదిలిస్తూ ఉండండి. చూడండి, ఉడుకుతూ ఉంటుంది అనమాట. మీకు థిక్ కన్సిస్టెన్సీలో తినాలి అనిపిస్తే బాగా అది దగ్గర పడేదాకా ఉంచేయండి. లేదు అంటే కొంతమంది ఇలా నీళ్ళగానే తినేస్తారు కదా, సో నీళ్ళగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చెప్పనా? తో ఏంటంటే మొబైల్ ఫోన్. అదే కదండి, చిన్నగా ఉంటుంది అండ్ ఎత్తంగానే మన చెవు దగ్గర గోల చేస్తుంది. జోకే పాట అనమాట. సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ రెసిపీస్ నచ్చితే ట్రై చేయండి. చెప్పాను కదండి, ఇది నచ్చకపోతే కనుక మీరు లడ్డూలాగా చేసుకోవచ్చు. లేదు అంటే లడ్డు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో పెట్టాను, చూడండి. లేదు అంటే మీకు కనుక కర్రీ చేయొచ్చు. అండ్ కర్రీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది మనం ఉపవాసాలు చేసేటప్పుడు కూడా మన ఉపవాసం ఏమంటారు, స్కిప్ చేయడానికి, అంటే విరుముడికి బాగా యూస్ చేసే కర్రీ అంటండి. అది బాగా చాలా మంచిదంట కూడా మనకి. కాబట్టి మీరు కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, లోటస్ సీడ్స్ ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. సో ఇంకా మీకు ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యాక ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరికొన్ని వీడియోస్ కోసం మనవి ఓన్లీ కుకీస్ కాదు, మ్యాక్సిమం మల్టీ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో.